హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారం ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క హైందవ ధర్మ, సనాతన ధర్మ, నా యొక్క ఆత్మీయ బంధుమిత్రులకి అందరికీ నమస్కారములు. ఈరోజు చాలా ఒక పక్క ఆనందము, మరో పక్క విషాదము, రెండు కలిసిన మీతో పంచుకుంటున్నాను. మొదటిగా మనం ఆనందం పంచుకుంటాం, మళ్ళీ ఆ యొక్క ఆనందానికి అడ్డగోడిగా ఉన్న వీళ్ళు పంచుకుంటాం. కొన్నది మన విచిత్రమైన భావాలు కలిగిన మన పైన దండయాత్ర చేసే మన యొక్క రాజకీయ నాయకులు, వాడు యా పార్టీ అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, మన నీచమైన నికృష్టమైన వాళ్ళు ఎన్ని భాషల్లో తిట్టానో నాకు తెలియదు, కానీ అన్ని భాషల్లో తిట్టినా కూడా నాకు సమాధానం కాదు. అలాంటి నికృష్టమైన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనము ఆనందమైన విచారం మాట్లాడుకుంటాం. చూడండి, ఇప్పుడు మనము ఈ యొక్క ఆనందం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఎవరు బతుకుతున్నాం, మనం ఎవరు ఈ యొక్క భారతదేశంలో ఎందరూ మన సనాతన ధర్మంని, మన ప్రపంచమే మన సనాతన ధర్మాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క దేశంలో కూడాను మన ధర్మాన్ని విస్తృతంగా చాటి చెప్తున్నారు. మన హైందవ ధర్మాన్ని మెచ్చి, మన హైందవ ధర్మాన్ని నెచ్చి, మన సనాతన ధర్మ పద్ధతి ప్రకారం ఎందరో వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్షణకాలంలో మనం ఆనందించదగ్గ విషయం ఏమంటే, ఇప్పుడు రామ జన్మభూమి అయింది, కాశీ విశ్వనాథ్ క్యారిడర్ అయింది, అత్తి వరదస్వామి మనము ఎందరో 36 ఏళ్ళ క్రితం మనం చూసే అత్తి వరదస్వామిని మనం చూస్తున్నాం. భారతదేశంలో విశిష్టతని చాటి చెప్తున్నాం. ఇప్పుడు 144 సంవత్సరానికి వచ్చే ఒక మహా కుంభమేళ. ఈ కుంభమేళ ఎక్కడ గడుస్తా ఉందంటే, ఇడీ ప్రపంచంలో రష్యా, అమెరికా 2 రాష్ట్రాలు చేరితే, అర్థం చేసుకోండి, రష్యా, అమెరికా 2 రాష్ట్రాలు చేరితే ఎంత జనాభా ఉందో అంత జనాభా ఒక్క కుంభమేళకు వచ్చి చేరుతున్నారు. ఈ కుంభమేళ విశిష్టత ఇప్పటిది కాదు, ఇది ఎన్నో యుగాల నాటిది. ఎప్పుడో యుగముల మన యొక్క అమృత కలశానికి మానవులు, రాక్షసులు, దానవులు అంటారు, వాళ్ళు చిలికిన పర్వతంని, అందులో వచ్చిన కామధేను, మహాలక్ష్మి, అమృత కలశం. ఆ అమృత కలశానికి అప్పుడు రాక్షసులు మళ్ళీ దేవతలు వాళ్ళ యొక్క శక్తిని పెంచుకునేదానికి 4 చోట్ల పడిన అమృత బిందులే ఈ యొక్క మహాకుంభం. కుంభం అంటే కలశం, కలశం ఇంకా పొడిండే బిందువులు, అమృత బిందువుల్ని మహాకుంభం అంటే. 6 ఏళ్లకు వచ్చేది అర్ధ కుంభం, 12 ఏళ్లకు వచ్చేది కుంభం, 144 ఏళ్ళు, 12 × 12 144 ఏళ్ళ కోసం మహాకుంభమేళ అంటారు. దీన్ని విస్తృతంగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈ యొక్క మహాకుంభమేళ గురించి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ల గురించి, గంగా, యమున, సరస్వతి, గంగాదేవి, యమునాదేవి కళ్ళు కనపడుతుంది, సరస్వతిదేవి అంతర్ముఖంగా వస్తూ ఉంటుంది. ఈ కుంభమేళ ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాలుగా నడుస్తాం. అప్పుడు కృతయుగంలో నడిచింది, త్రేతాయుగంలో నడిచింది, ద్వాపరయుగంలో నడిచింది, కలియుగంలో నడుస్తాం. ఈ కొన్ని కోట్ల లక్ష సంవత్సరాలు కూడా ఇప్పటికే మనం నడుపుకొని వస్తున్నాము. మన హైందవ ధర్మం, మన సనాతన ధర్మం ఇంత పద్ధతిగా నడుచుకొని వస్తా ఉంది. ఎంత ఆనందించదగ్గ విషయం ఇది. ఈ ఆనంద సమయంలో దీని ఒక చిన్న మీకు ఒక చెప్తాను చూడండి.
ఈ కుంభమేళ పూర్వకాలంలో ఈ యొక్క మన దురాగతమైన ముస్లిం పరిపాలన ఉన్నప్పుడు ఆ ముస్లిం వాళ్ళ పరిపాలన వాళ్ళు 500 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆ 500 పరిపాలన చేసినప్పుడు ఈ కుంభమేళ నడిచినప్పుడు అప్పటి రాజులు అప్పుడు ఆ ముస్లిం దొరులు కుంభమేళలో స్నానం చేయాలంటే డబ్బులు ఇచ్చి చేయాల్సి ఉంటుంది, దానికి కప్పం కట్టాల్సి ఉంటుంది, కప్పం కట్టి మనం స్నానం చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం కుంభమేళ నేర్చుకోవచ్చు. మళ్ళీ తనంతరం ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఒక పద్ధతి పెట్టారు, ఆ పద్ధతిలో కూడా మనం కుంభమేళ నేర్చుకొని వచ్చింది. తనంతరం మనకి స్వాతంత్రం వచ్చింది కదా, అందులో స్వాతంత్రం వచ్చింది సంతోషపడతారు. నేను నిజంగా స్వాతంత్రం రాలేదని ఇప్పటికీ చెప్తాను. మనకు స్వాతంత్రం అనేది ఇప్పటికీ రాలేదు, కబంధ ముష్టి చేతుల్లోనే మనం ఉన్నాము, ఇంకా బ్రిటిష్ పాలనలోనే మనం ఉన్నాము అనే దానికి ఉదాహరణ నెహ్రూ. ప్రధానమంత్రికి కుంభమేళ ఎందరినో అన్యాయంగా చూపిస్తారు, తొక్కిసలాటలు ఎన్నో కొన్ని, అది ఆ ఘోరాతి ఘోరమైన. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఒక్కొక్కరు పరిపాలనలో ఏమేమి జరిగిందని సెర్చ్ చేయండి. ఇప్పుడు మనకి 1948 స్వాతంత్రం వచ్చినాక ఎన్ని కితాలు ఇక్కడ కుంభమేళ నడిచింది. ఈ కుంభమేళ ఒక్కొక్క కితాను ఏమేమి మనకి ఎంత దాన్ని మనం ఘోరాతి ఘోరమైన మనని జనాలు ఎంత గోలు పెట్టుకోనని మీరు చూడండి, ఎంత పైశాచిక నాటకం ఆడినట్టు చూడండి. ఇదే కుంభమేళ దీనికి ముందు వచ్చిన అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ ఉన్నప్పుడు వాడు ఎంత ఘోరాతి ఘోర పనులు చేసిన చూడండి. రైల్వే స్టేషన్లు అన్న పోలీసులు ఒక చెప్పాక నాకు మనసు బేజారైంది. పోలీసులు చాలా చెలగాటమాడి దగ్గర 150-200 మందిని తొక్కించి షూట్ అండ్ సైడ్ ఆడించినాడు. నెహ్రూ గారు షూట్ అండ్ సైడ్ ఆడించినాడు. మళ్ళీ వీడు అఖిలేష్ యాదవ్ ఇప్పుడు చెప్తాడు, వెధవ మాటలు మాట్లాడతాడు వాడు. ఇంత అదే మళ్ళీ మాట్లాడుకోండి దాని గురించి. ఈ ఆనంద సమయం మీకు చెప్పుకునేది ఏమంటే, ఈ మహాకుంభమేళ ఇడీ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు వస్తున్నారు. 144 సంవత్సరాలకు జరుగుతున్న ఈ కుంభమేళ ప్రతి ఒక్కరు వచ్చి తమ వంతు తమ యొక్క భక్తి శ్రద్ధలతో తమ యొక్క పాప పుణ్య కర్మాలను నశించిపోయేదానికి ఈ మహాకుంభమేళలో వచ్చి స్నానం ఆచరించి పవిత్రమైన ఆ గంగా యమున సరస్వతి జలాలలో స్నానం ఆచరించి వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళ పుణ్య ఫలాన్ని తీసుకొని ఆనందంగా వాళ్ళు కుటుంబాలతో కుటుంబంతో ఆనందంగా స్నానాలు చేసి కుటుంబంతో తమ ఇండ్లకి వాళ్ళు స్వదేశాలకి వెళుతూ ఉన్నారు. ఈ మహాకుంభమేళ ఆధ్వర్యము యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో నిలుస్తుంది. దానికి కావాల్సిన సకల సౌకర్యాలు చేసినారు. ఎవరికి ఆయా స్థాయికి ఎక్కడున్న ఆ స్థాయికి తగ్గట్టు సకల సౌకర్యాలు, ఏరోప్లేన్లు ఉండొచ్చు, బస్సులు ఉండొచ్చు, ఆటోలు ఉండొచ్చు, ట్రైన్లు ఉండొచ్చు, అక్కడ కావాల్సిన వ్యవస్థితులు ఉండొచ్చు. మీరు నమ్ముతారో లేదు, తక్కువ అంటే 14-15,000 కోట్లు ఖర్చు చేసినారు. ఇప్పుడు ఈ అమాస్ రోజు దగ్గర 10 కోట్ల జనాలు వస్తాడు. వాళ్ళు వేసిన ఎస్టిమేట్ 45 కోట్ల జనాలు వస్తారు. ఎంత? 45 కోట్ల జనాలు వస్తారని వాళ్ళు ఎస్టిమేట్ చేసేది, ఇంకా జాస్తి వస్తారనేసి మేము అందరూ ఊహిస్తున్నారు. అక్కడ వచ్చేదానికి ఆ ఎకానమీ ఎంత ఇంప్రూవ్ అయ్యింది, ఆ యొక్క జనాలకి సౌకర్యం ఎట్లు చేయించినారు, అక్కడ చిన్న చిత్త ప్రజలు ఎంత బాగా అక్కడ వాళ్ళు వ్యవహార జీవితాన్ని మార్చుకుంటారు. మనం పుణ్యస్థానాలు చేస్తే మనకెంత ఆనందం పడతామో అక్కడుండే ఆ చుట్టుపక్కల, ఆ ప్రయాగరాజ్ చుట్టుపక్కల ఉండేది, ఆ కుంభమేళ జరిగే చుట్టుపక్కల దగ్గర 100-150 కిలోమీటర్లు అక్కడ ఉండే జనాలు ఎంత సమృద్ధిగా అవుతారు. మన దేశాన్ని నలుమూల మన సనాతన ధర్మాన్ని చాటేదానికి, ఇది విశ్వగురుగా మనం చెప్పుకునేదానికి ఈ యొక్క కుంభమేళాని మనము మన యోగి ఆదిత్యనాథ్ గారు చాలా పగడబద్దిగా చాలా బాగా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ పోలీసులు ఉండొచ్చు, వేరే వాళ్ళ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, మిలిటరీ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అక్కడ ఉండే ప్రతి ఒక్కరిని వాళ్ళు చాలా బాగా గమనించుకొని అక్కడ ఏ యొక్క తొందరలు రాకుండా, ప్రజానికానికి ఏ యొక్క బాధలు రాకుండా అంత బాగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు గర్వించాల, ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాల.
నేను జాతీయ మతం లేదు, ముస్లిం సోదరులు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కావచ్చు, ఎవరే కానీ మన భారతదేశము హైందవ ధర్మం, మన భారతదేశంలో ఎవరే కానీ మన హైందవ ధర్మం సంబంధించినోడే. అందులో సంతోషపడాలి, గర్వించాలి. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండొచ్చు, చుట్టుపక్కల ఉండాలి, ఒక హిందువులే ఉన్నారా, ముస్లిమ్స్ లేదా, క్రిస్టియన్స్ లేదా, వేరే కమ్యూనిటీ వాళ్ళు లేదా, వేరే దేశాల నుంచి వచ్చిన బతుకుతా లేదా? ఇంత బాగా ఇంత ఆనందముగా జరుగుతూ ఉండే ఈ కుంభమేళాని అందరూ మన యొక్క రాజకీయ నాయకులు అందరూ చేరి దీని ఇంకా పైకెత్తుకోపోవాలి, కానీ దీని నీచమైన రాజకీయం చేస్తున్నారు. ఇది సంతోషమైన మీకు నేను పంచుకోని మన కుంభమేళ ఇది ప్రపంచంలోని సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, యా మూల యా పల్లెకైనా 10 మంది చేయాలి, ఎక్కడైనా చూడండి కుంభమేళ గురించి మాట్లాడుతున్నారు. మీరే ఆలోచన చేసుకోండి, మీరే చూడండి. ఇది నేనేం చెప్పేది కాదు, నేను మీకు చెప్పి నేను చేయాల్సిందే కాదు. ప్రతి ఒక్కరు ఈ కుంభమేళ గురించి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క వీధిలా ఎక్కడ ఒక శుభకార్యం చెప్తే ఆ శుభకార్యం కూడా కుంభమేళ గురించి మాట్లాడతాం. ఇంత సంతోషంగా ఈ జన్మల ఇప్పుడు మనం ఉండే ఈ యొక్క దీనిలో ఒక పక్క రామ జన్మభూమి, ఒక పక్క కాశీ క్యాడరు, ఒక పక్క అత్తివర్ధ స్వామి, ఈ 144 సంవత్సరాల ఒక కుంభమేళ. ఇలాంటి సమయంలో ఇంత మన హైందవ ధర్మం గురించి ఇంత బాగా నిలుస్తుండే టైంలో, ఇంత సంతోషించే టైంలో నిన్న పొనిలేని ఈ రాజకీయ నాయకులు వీళ్ళు నికృష్ట చేష్టలు వాళ్ళని ఎలా నిరకాలంటే మీరు ఎలా నేను ఎక్కడైనా కనబడితే వాళ్ళు దీని గురించి ఎవరైనా అపవాదంగా మాట్లాడతారో, రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా అపవాదంగా మన పేరు ఎవరు బురద చెల్తారో వాళ్ళు మీరు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క భారతీయుడును వాళ్ళు కనబడినప్పుడు రాళ్లతో కొట్టాలి, రాళ్లతో పెద్ద రాళ్లతో కొట్టాలి. వాళ్ళ మహము చిత్రమైపోవడం, వాళ్ళ మహం కనబడకూడదు. మళ్ళీ జీవితంలో మన ధర్మం గురించి మాట్లాడాలంటే భయపడాలి. ఇలాంటి మంచి సమయంలో ఈ యొక్క ఆనంద సమయంలో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు మాట్లాడి తెలుసుకోవాలి. అమ్మో వద్దురా బాబు వీళ్ళు సవాసనం. అప్పుడు హైందవులు వేరే, ఇప్పుడు హైందవులు వేరే. అప్పుడు వీళ్ళు ఏమన్నా కూడా నోరు మూసుకో ఉంటారు, ఇప్పుడు హైందవులు నోరు మూసుకోండేలే. ప్రతి ఒక్కరు మాట్లాడేంత శక్తి సామర్థ్యము ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వాడు ఇప్పటి వరకు ఆ యాదగిరి క్షేత్రంలో ఎన్ని కితాలు గెలిచినో తెలీదు. ఆ పరమ నీచమైన వాడు వాని కొడుకు, ఒకడు ఎంపీ, ఒకడు ఎమ్మెల్యే. వాళ్ళ ప్రదేశాన్ని ఆ యొక్క వాళ్ళు గెలిచిన ప్రదేశాన్ని వాళ్ళు ఉండే ప్రాంతాన్ని ఒక్క ప్రాంతం కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయలేదు. వీళ్ళు మాత్రం కోట్లకు అధిపతి అయినారు, 1000 కోట్లకు అధిపతి అయినారు, కానీ వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేయలేదు. ఇది వరకు అక్కడ గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ గా లేదు, హాస్పిటల్స్ లేవు, రోడ్డు సౌకర్యం లేదు, బస్ సౌకర్యం లేదు. మనకి ప్రధానమంత్రి ఇచ్చే యోజనలు కూడా వాళ్ళు కరెక్ట్ గా సక్రమంగా నిలుపుతలేదు. ఇలాంటి నీచమైనోడు ఈ రోజు ఏమంటున్నాడంటే గంగా మే डुबकी लेने से गरीबी दूर होती क्या? आपको खाना मिलता पेट को? मैं किसी की आस्था के ऊपर ठोस नहीं लगाना चाहता हूं. अगर किसी को दुख हुआ तो मैं माफी चाहता हूं, लेकिन आप बताइए, अरे जब बच्चा भूखा मर रहा है, बच्चा स्कूल में नहीं जा रहा है, मजदूरों को मजदूरी नहीं मिल रही है, जब ये है तो ये लोग जाकर हजारों रुपए खर्च करके కాంపిటీషన్ पे डुबकियां मार रहे. మీరు పోయి కుంభమేళలో స్నానం చేస్తే ఏమొచ్చేసారు? మీకు కిరీటం వచ్చేస్తుందా? మీకుండే పేదరికం వెళ్ళిపోతుందా? ఈడు భూపెట్ట చిక్కిపోతుందా? అక్కడ ఏమి చేయాలా చూడండి. 14,000 కోట్లు ఖర్చు చేస్తే 45 కోట్ల జనాలకి 50 కోట్ల జనాలు ఉంటాడు. ఒక మనిషి ఆవరేజ్ గా ఒక 2,000-3,000 రూపాయలు ఖర్చు చేస్తే 50 కోట్లకి ఎంతండి? దగ్గర 4-5 లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది. ఒక చాక్లెట్ అమ్మేవాడు ఉండొచ్చు, ఒక ఐస్ క్రీమ్ అమ్మవాడు, ఒక ఆటో తోలేవాడు, ఒక ట్యాక్సీ తోలేవాడు, ఒక చిన్న హోటల్ ఉండేవాళ్ళు.
బిచ్చిగాళ్ళు, ఒక బిచ్చిగాళ్ళకు ఒక మనిషి ₹1 ₹2 ఒక బిచ్చం వేస్తే ఎన్ని వేల జనాలు బిచ్చిగాళ్ళు వస్తారు. సాధు సంతులు, యోగులు, సిద్ధ పురుషులు, ఇలాంటి వాళ్ళు చేరి ఇలాంటి కుంభమేళాన్ని ఆయన ఎంత అపవాసంగా ఉంటుంది. వాడు ఎంత అభ్యాసం ఉంటుంది. దాని జతకి మోదీ, అమిత్ షాని నీచమైన మాటలు మాట్లాడతారు. వాళ్ళు పరమ దుర్మార్గులు, మీకు పాపాలు చుట్టుకొని తింది. ఇలాంటి ఈ యొక్క రాజకీయ నాయకులు మనం ఎట్లా ఏ భాషలో తిట్టాలి చెప్పండి. ఎలాంటి భాషలో తిట్టే వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పండి. మన మల్లికార్జున ఖార్గే వాళ్ళు మాట్లాడే భాష ఏమని అంటే, ఇదే మల్లికార్జున ఖార్గేకి నేను అడుగుతాను, వేరే ఆ రాజకీయ నేను అడుగుతాను. ఇప్పుడు నా హైందవ ధర్మని నువ్వు అనేదావు, సంతోషంగా నేను ఆహ్వానిస్తాను, నేను స్వీకరిస్తాను. నీవు ధైర్యం ఉంటే, ఇప్పుడు మన ముస్లిం సోదరులు హజ్కి పోతారు కదా, కాబాకి పోతారు కదా, వాళ్ళకి మీరు దుడ్లిచ్చి పంపిస్తారు కదా. ఏమిటి వాళ్ళకి కాబాకి, ఏమిటి హజ్కి పోవాలా? ఈడే అల్లా లేదా, ఈడే వాళ్ళు ఆ యొక్క మసీదుల దేవుని చూసి అయ్యలేదా? అక్కడ కాబాకే పోనా? దాంట్లో మీరు ప్రభుత్వము వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇచ్చి పంపిస్తారే. అది మా హైందవ ధర్మం దుడ్డులా ఇస్తారే, మా దేవాలయానికి దుడ్డులా మీరు ఇచ్చి పంపిస్తారే. నువ్వు మాట్లాడే వాళ్ళ గురించి వద్దు. మా సోనియా గాంధీను, రాహుల్ గాంధీ వాళ్ళు ఫ్యామిలీ పోపుకు పోయి దుడ్డు పట్టిస్తూ వస్తారు. ఎక్కడ వాటికన్లా, వాటికన్కి పోయి మాట్లాడుకొస్తారు కదా. క్రిస్టియన్స్ లో చర్చిలకు పోయాక వాటికన్ డబ్బులు పెట్టిస్తారు. ఒక పాప్ దేవుడు మాట్లాడుకొస్తారు కదా. వాళ్ళ గురించి మాట్లాడమండి. ఇదే అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు ముస్లిం సోదరులకి వాళ్ళ పెద్ద పార్టీ ఇచ్చి మీరు ఎన్నో ఏళ్లుగా కలగంటున్నారు. ఆ కళ నిజం కానీ ఈ రోజు మీరు ఆ దైవ ప్రార్థన మహమ్మద్ ఒక ప్రార్థన చేసుకొని రండి, మీరు కాబాకు పై రండి, మక్కా మసీదుకి పై రండి, మక్కాకు పై రండి అనేసి వాళ్ళకి నువ్వు సెండ్ ఆఫ్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన ఆరతులు ఇచ్చి, వాళ్ళకి పూల బాటలు వేసి, వాళ్ళ జోబులు చాక్లెట్ పప్పురమెంట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించినావే. అంటే ముస్లిం అయితే ఒక వాల్యూ ఒక మర్యాద ఇస్తున్నావు, మళ్ళీ మా హైందవులకు ఒక మర్యాద. ఇదేవి నియమాలను ఉత్తరప్రదేశ్ యొక్క మాజీ సీఎం ఏమనాల మనం ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, మీరే మాట్లాడండి, మీరే యూట్యూబ్లో చూడండి, ఒక్కొక్కటి నేను తెలుసుకోండి, ఒక్కొక్క అసత్య ప్రచారం తెలుసుకోండి. రాజకీయ నాయకుడు నా హైందవ ధర్మం గురించి మాట్లాడినప్పుడు, నా హైందవం గురించి కొంచెం హెచ్చుతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు వాడు కనబడినప్పుడు వాళ్ళతో కొట్టండి. ఎవరే కానీ రాజకీయ నాయకుడైనా కానీ భయపడుతూ జీవనం చేసే కిన్నా ధైర్యంతో బతికేది ఒక్క మనిషి ధర్మం. ఆ ధర్మమే మన హైందవ ధర్మం. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండండి. ఈ యొక్క చీడ పురుగుల మాట వినకండి. ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని, కొన్ని వేల కోట్ల సంవత్సరాల ఔన్నత్యాన్ని, ఈ యొక్క మన యొక్క కుంభమేళాన్ని ఆహ్వానించండి. అందరూ పోండి, స్నానమాచరించండి, ఆ గంగాదేవుని ప్రార్థించండి, ఆ యమునాదేవుని ప్రార్థించండి, సాక్షాత్ ఆ సరస్వతి నదిని ప్రార్థించుకొని అక్కడ తీర్థ ప్రసాదం తెచ్చి ప్రతి ఒక్కరు పంచుకోండి. ఇలాంటి చీడ పురుగులకి మీరు యా విధంగా జవాబు ఇస్తారు మీరే చెప్పండి. దీన్ని మీరు కామెంట్లో నాకు చెప్పండి. దీని ఇంకా యా విధంగా మాట్లాడాలని మీరు చెప్పండి, నేను ఆ విధంగా స్పందిస్తాను మీకు. ఇది నా యొక్క ఒక ఆనందం, ఈ రాజకీయ నాయకుల యొక్క విషాదం, రెండు మీతో పంచుకున్నాను. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.